హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్. ఇది డే 18th. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. నేను యాక్చువల్గా మధ్యలో అయితే ఒక 1 week గ్యాప్ ఇచ్చాను. మేము ఫస్ట్ అయితే ప్లాన్ చేసుకోలేదు ఊరికి వెళ్ళాలని ఫెస్టివల్కి. సడన్గా మాకు తత్కాల టికెట్స్ బుక్ అయ్యాయి 1 day బిఫోరు. ఇంకా టికెట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఊరికి వెళ్ళాము. అందుకని 1 week గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది నాకు డైట్లో అయితేను. ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చాము. రాగానే అయితే నా డైట్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock టైంలో అయితే ఫస్ట్ ఓట్స్ అయితే సోక్ చేసుకుని పెట్టుకున్నాను. నట్స్, ఓట్స్ అవన్నీ కూడాను ఫస్ట్ రాగానే అయితేను. ఇంకా ఈ ఓట్స్ కూడా ఎక్కువసేపు అయితే సోక్ అవ్వలేదు, 4 hours సోక్ అయినాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసి నట్స్, సీడ్స్ యాడ్ చేసుకుని అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు అయితే క్యారెట్ మిక్స్తో చపాతీ చేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ఒక క్యారెట్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రెండు కలిపి మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకున్నాను. ఇది మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మా ఇంట్లో మల్టీగ్రెయిన్ చపాతీ పిండి రెడీగా ఉంది. ఇంకా దానిలోకి ఈ మిక్స్ అంతా కూడా వేసుకుని, ఇంకా సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు, ఈ మిక్స్ ఒకటే యాడ్ చేసుకుని అయితే పిండి అయితే కలుపుకున్నా. దానిలోకి ఇంకొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎక్స్ట్రాగా యాడ్ చేసి దాంతో అయితే చపాతీస్ ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ చపాతీస్ అయితేను. ఇంకా అవి 2 తీసుకున్నాను. ఇంకా ఈ వీటిల్లోకి పాలక్ చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను. ఈ మధ్య చికెన్ కర్రీ ఇంతకు ముందు అయితే కొంచెం స్పైసీగా అట్లా చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే ప్రజెంట్ డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్రీన్ లీఫ్ అంటే ఏవో ఒకటి పాలకూర కానీ లేకుంటే మెంతి కూర కానీ అట్లా ఏదో ఒక ఆకుకూర అయితే యాడ్ చేసుకుని చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందులో అయితే నార్మల్గా కొంచెం స్పైసెస్ అవి బాగా యాడ్ చేసుకుని అలా స్పైసీగా చేసుకునేదాన్ని. ఇప్పుడైతే అలా చేయట్లేదు. చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటూ ఉంటున్నాను లైఫ్లో. వీటిల్లో ఇంకా కొంచెం త్వరలో ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకా చికెన్ కర్రీలో పాలకూర యాడ్ చేసి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఈరోజు అయితే 2 మల్టీగ్రెయిన్ చపాతీస్ తీసుకున్నాను. దానిలోకి పాలక్ చికెన్ కర్రీ తీసుకున్నాను. ఇంకా క్యారెట్, కీరా సలాడ్ తీసుకున్నాను. ఇంకా కొంచెం కర్డ్ కూడా తీసుకున్నాను. మీకు ఇక్కడ మెన్షన్ చేయలేదు కర్డ్ అయితే, కానీ కర్డ్ తీసుకున్నాను. కంపల్సరీ కర్డ్ అయితే డైలీ కొంచెమైనా సరే తీసుకోవడానికే ట్రై చేస్తాను. ఎప్పుడో ఒకసారి అయితే మిస్ చేస్తాను, కానీ మ్యాక్సిమం అయితే ఎప్పుడు కూడా తీసుకుంటాను. ఇంకా నేను ఫెస్టివల్కి ఫుడ్ అది తీసుకున్నా కూడా ఎక్స్ట్రా ఫుడ్ నేను టైమింగ్స్ అవి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటా. ఈ ఒక రోజు ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటే కొంచెం నెక్స్ట్ ఇంకొక అంటే ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తీసుకుంటే ఈవినింగ్ కొంచెం తగ్గించి తీసుకోవడం అలా చేసుకుని నా వెయిట్ అయితే మెయింటైన్ చేసుకున్నాను. ఏమీ వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు ఈసారి, ఫస్ట్ టైం అలా ఉండడం నేనైతేను. ఇంకా ఈవినింగ్ 3 o'clock టైంలో ఈరోజు అయితే ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ 5 o'clock కదా. ఈరోజు అయితే సింపుల్గా యాపిల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ అవన్నీ తీసుకున్న సరే కొంచెం హెవీగానే అనిపించింది. దానికి తోడు జర్నీ అది చేసి వచ్చేసరికి కొంచెం టైర్డ్గా కూడా అనిపించి ఇంకా సింపుల్గా యాపిల్ తీసేసుకుని నా ఫుడ్ అయితే ఎండ్ చేసేసాను. ఈరోజు అయితే నా ఫుడ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.